మన కనులు చెడిపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా వ్యర్థమైన వాటిని చూడకుండా మనము ఉండాలి. మన గురి పరలోకం పోవాలి మనం అందరం. అదే మన గురి. మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని మరి గుడ్ ఫ్రైడే చేసుకున్నా, ఇప్పుడు వచ్చే గుడ్ ఫ్రైడే చేసుకున్నా, ఫాస్టింగ్ వేస్ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు కూర్చున్నా, మరి అన్నిటికీ కేంద్రం ఏంటి? మనం అందరం కూడా పరలోకం రోజు వెళ్ళాలి. అది ద మెయిన్ సబ్జెక్ట్. దాని తర్వాత ఇవన్నీ ఏదన్నా సరే, ఇంకా విశ్వాసము, ఆశ్చర్యాలు, అద్భుతాలు, ఇవన్నీ వేరే విషయాన్ని మనం అందరం కేంద్రం ఏంటంటే మనం అందరం కూడా పరలోకం వెళ్ళాలి. దానికి ఏంటి? విశ్వాసం కావాలి, పరిశుద్ధత కావాలి, దేవుని నమ్మాలి, నిరీక్షణ కావాలి, ఇవన్నీ కావాలి. కానీ మన కేంద్రం ఏంటి? మన గురి ఎక్కడికి పోవాలి చెప్పండి? పరలోకానికి మనము వెళ్ళాలి. అది మన గురి. ఇప్పుడు మన గురి మనము వెళ్ళకుండా సాతానుడు మనల్ని అడ్డుపడతాడు. కాబట్టి వాడు వచ్చి మన ప్రాక్టికల్గా మనల్ని ఏమీ చేయబెట్టి లాగాడు. కాబట్టి మనలోనే ప్రేరేపిస్తాడు. కాబట్టి మన కన్నులు ఏం చేయాలి? త్రిప్పివేయకుండా స్ట్రైట్గా చూడాలి. మన కన్నులు చెడిపోకుండా ఉండాలంటే వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులను త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని అంటే చాలా ఉన్నాయి. ఏమున్నాయి వ్యర్థమైన వాటిని అంటే? అందులో ఏమున్నాయి? మన ఫోన్ ఉంది చూసారా, అందులోనే ఫోన్ గురించి చెప్పినట్టుంది. వ్యర్థమైన వాటిని చూడకుండా, ఫోన్ చూడకుండా నా కళ్ళు తిప్పిపోయావు. అది ఏదైనా అవ్వచ్చు. వ్యర్థమైన వాటిని అంటే సినిమాలు అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, కొత్త వెబ్ సిరీస్లు వస్తాయి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో. వెబ్ సిరీస్లు అవ్వచ్చు, కొరియన్ డ్రామాస్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనుషులను ప్రభావితము. వాటిలో స్పిరిట్స్ ఉంటాయి. దేహానికి దీపం ఏంటిది? కన్ను. ఈ కన్ను చెడిపోతే దేహం అంతా కూడా చెడిపోతుంది. కాబట్టి మనం ఏం చూస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. కానీ చాలామంది ఏమంటారంటే నా కన్నులు నేను తేటగా ఉండాలి, నా కన్ను వెలుగుగా ఉండాలని చెప్పి అంటారు. కానీ వ్యర్థమైన వాటిని చూస్తూనే ఉంటారు. వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నప్పుడు మనం కళ్ళు తేటగా ఉండాలి, పవిత్రంగా ఉండాలంటే ఎట్లా అవుతుందండి? చూసేదేమో నీ దిక్కుమాలన్నీ చూసుకుంటూ కూర్చొని నేను దేవుణ్ణిలో ఉండాలి, బాగా ఎదగాలి అంటే అవుతుందా? అవుతుంది చెప్పండి? అవుతుందా? అవ్వదు. మనము పరిశుద్ధంగా జీవించాలి అంటే ముందు వ్యర్థమైన వాటిని మనము తీసివేయాలి. అంటే వ్యర్థమైన వాటిని చూసినప్పుడు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, గూగుల్ కానీ అన్నీ కూడా మనము వాటిని ఒక కంట్రోల్లో మనము దాన్ని కట్టాలి. ఏదైతే చూడాలో అవి చూడాలి. ఏదైతే మనకు మేలో, బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏది మేలైనవో, ఏది రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలవో వాటిని పరీక్షించి వాటిని వైపు మీరు వాటిని చూడండి, వాటిని బట్టి నడుచుకోండి అని చెప్పి దేవుడు